మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పునరావృతం కావద్దంటూ కలెక్టర్కు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ ఏడుపాయలో వనదుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కేసులను నిర్వీర్యం చేయొద్దని, స్టేషన్ బెయిల్ ఇవ్వొద్దని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సూచించారు. సివిల్ రైట్స్ డేను గ్రామ చావిడి వద్ద చేపట్టాలన్న ఆయన మొక్కుబడిగా చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ఎస్సీ ఎస్టీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ జిల్లాలో నాకు జరిగిన అవమానం ఈ పద్ధతేనా? ఈ సభ్య సమాజాన్ని గౌరవిస్తారని ఇది మాత్రం నేను వేరే విధంగా అనుకుంటున్నాను. మేము మనస్తాపం చేసినా బాధపడ్డా నేను కాంప్లీట్ చేద్దామనుకున్నా కానీ వద్దు, మన బిల్ల అయ్యి మన పనులు మనసులో కావద్దు. నా జీఏలు కాంప్లీట్ చేసినా, ప్రోటోకాల్ కాంప్లీట్ చేసినా అప్పుడు ముఖ్యమంత్రులు కాంప్లీట్ చేయాలి. అది పద్ధతిగా అనుకున్నా. దయచేసి నేను కలెక్టర్ గారిని కోరుతున్నా, మళ్ళీ జరగదు, జరిగితే మాత్రం బాగుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ సమావేశం మీ అందరూ సౌకర్యంగా కోరుతున్నా. అన్ని సమస్యలు కూడా మా ఎస్సీ సమస్యలు సామర్థ్యంగా తప్పకుండా పరిష్కారం చేయండి. మీ అందరూ ఉంటాం. మా కలెక్టర్ గారిని కోరుతాం ఏంటంటే మా సమస్యలు అయిన సార్ దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు మా జిల్లాలో సమస్యలు కూడా మనం చూసుకోవాలి. అంటే నేను మెదక్కి వచ్చినప్పుడు ఈ జిల్లాలో నాకు జరిగిన అవమానం పద్ధతి